మాట్లాడుకున్నట్లు ఈ బ్రాంచ్ బ్రాంచ్ కి సంబంధించి సార్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్రాంచ్ అనేది మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు పిల్లవాళ్ళు వాళ్ళు 7th క్లాస్ నుంచి కావచ్చు, 10th క్లాస్ నుంచి కావచ్చు, ఇంటర్మీడియట్లో కానీ పిల్లవాడికంటూ ఒక అభిరుచి అప్పటికే డెవలప్ అయి ఉంటుంది. సపోజ్ ఒక పిల్లవాడు వాళ్ళ బాబాయో వాళ్ళ మామో సివిల్ ఇంజనీర్ అనుకోండి, ఏదో డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటుంది, లేదంటే బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బాబాయో మామ సూపర్ ఇంజనీరో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుకోండి, ఇంటి ఎదురుగా కారు వచ్చి ఆగడం, ఇమీడియట్గా వాళ్ళ అటెండర్ రావడం, సూట్ కేసు తీసుకోవడం, పోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఒక సివిల్ ఇంజనీర్ అయితే నాకు అంత హోదా ఉంటుంది, నాకు సొసైటీలో మంచి పేరు ఉంటుంది అనేది ఉంటుంది. ఇప్పుడు అటువంటి స్టూడెంట్ నువ్వు కంప్యూటర్ సైన్స్ చెయ్యి, ఈసీఈ తీసుకో అన్నామనుకోండి, వాడు తీసుకున్నా కానీ వాడు లోపలంతా కూడా నేను మా బాబాయ్ లాగానో మామలాగానో సివిల్ ఇంజనీర్ అయ్యి కారులో తిరగకపోయినా గవర్నమెంట్ సర్వెంట్ కాలేకపోయినా అనే ఫీలింగ్లో ఉంటుంది. బ్రాంచ్ సెలక్షన్ అనేది 99% మనం విద్యార్థికి వదిలేయాలి. స్టూడెంట్కి అభిరుచికి వదిలేసి, స్టూడెంట్కి మీరు కావాలి కొన్ని ప్రశ్నలు వేయచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో 4 కాలేజీలు చూపించి ఏదో ఈసీఈ తీసుకుంటే ఈ రకమైన ఉద్యోగాలు పోవచ్చు, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే ఈ రకమైన ఉద్యోగాలు. అంటే కొంతమందికి అవగాహన ఉండదు కదా సార్, అంటే అది ఎక్స్పర్ట్ దగ్గరికి రావచ్చు.